నమస్తే అండి, వెల్కమ్ టు ఇట్స్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసి ద లాంగ్ బ్రోడ్ బ్రూయింగ్ కో బెంగళూరు మారతల్లిలో ఉన్న ఈ రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. ఈ రెస్టారెంట్లో థీమ్ అయితే చాలా బాగుందండి. చూడండి, ఇక్కడ టేబుల్కి అయితే టేబుల్లో నుంచి కూడా వాటర్ వచ్చేలాగా సెటప్ ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ రెస్టారెంట్ థీమ్ అవనివ్వండి, ఆ లోపల ఇంటీరియర్స్ చాలా వైబ్రెంట్ అండ్ చాలా కూల్గా ఉన్నాయి. లోపల వాటర్ ఫాల్స్ కూడా క్రియేట్ చేశారు. ఈ వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయంటే నిజంగా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే మనకి ఎలాంటి ఫీల్ వస్తుందో అలాగే ఉన్నాయన్నమాట. వాటర్ ఫాల్స్ చాలా చాలా బాగున్నాయి. సో ఎవరైనా బెంగళూరుకి కొత్తగా వచ్చినా లేదంటే బెంగళూరులో ఉండి ఇంకా ట్రై చేయకపోయినా ఈ రెస్టారెంట్ ట్రై చేస్తారన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇలా వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చొని మీకు ఒకవేళ టేబుల్ దొరికితే ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా మనకి రెస్టారెంట్ లుక్ అండి. రెస్టారెంట్ అంతా కూడా ఇలా ఉందన్నమాట. అలాగే ఇక్కడ ఫుడ్ కూడా చాలా డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలో అది మెనూలో నుంచి మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు తెలిసిందే కదా, మెనూ ఎవరు కూడా బుక్ మెనూ ఇవ్వట్లేదు. అందరూ కూడా మనకి ఆన్లైన్లో చూసుకునే మెనూయే వస్తుందన్నమాట. స్కాన్ కోడ్తో స్కాన్ చేసుకున్న తర్వాత వచ్చే మెనూ. సో ఇక్కడ వచ్చేసి ఇది మాక్టైల్లో ఉంది, అలాగే కాక్టైల్లో కూడా ఉందండి. మేమైతే వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇది మాక్టైల్లో చేయించుకున్నాం అనమాట. బట్ లిక్విడ్ నైట్రోజన్ అన్నది ఫుడ్లో మిక్స్ అయితే మంచిది కాదండి. ఇలాగైతే ఓకే, బట్ ఫుడ్లో మిక్స్ అయ్యి లైక్ బిస్కెట్స్లో లిక్విడ్ నైట్రోజన్ బిస్కెట్స్ అని లేదంటే లిక్విడ్ నైట్రోజన్తో మనకి సీ ఫుడ్ అని అలా ఇస్తారు కదా, అలాంటి వస్తువులు తినకూడదు. అవి మంచిది కాదనమాట, మన బాడీకి చాలా హార్మ్ చేస్తాయి కాబట్టి. సో ఇలా ఎప్పుడైనా వన్స్ ఇన్ ఎ వైల్ నార్మల్గా ఫుడ్తో మిక్స్ అవ్వకుండా జస్ట్ ఫర్ ఎఫెక్ట్ అయితే ఇట్స్ ఓకే అనమాట. సో ఇక్కడ మేము ఫుడ్స్ ఏం తీసుకున్నామంటే చికెన్ స్ట్రిప్స్ తీసుకున్నాము, అలాగే వచ్చేసి పిజ్జా తీసుకున్నాము, నెక్స్ట్ వచ్చేసి స్టీమ్డ్ మోమోస్ తీసుకున్నాము. సో ఫుడ్ అంతా వచ్చేసి మనకి మరీ అంత గ్రేట్గా అయితే లేదనమాట. ఓకే, ఇట్స్ ఓకే, పర్లేదు అన్న రేంజ్లో ఉంది, గుడ్గా అయితే లేదనమాట. ఇది వచ్చేసి ఓవరాల్ అవుట్ లుక్ అనమాట. సో రెస్టారెంట్ వచ్చేసి ఇలా ఉందనమాట. సో హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.